ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అనే కాదు కదా, ప్రపంచాన్ని నేలేస్తాడు మాట్లాడడం వచ్చినోడు. నీకు ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయాలన్నా, లేదా నీకు ఒక యూట్యూబర్ అవ్వాలన్నా, ఏమి చేయాలన్నా నీకు ఫస్ట్ రావాల్సింది మాట్లాడడం. నువ్వు మాట్లాడితే ఒక 10 మంది ఆగి చూసేలా నువ్వు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్నా, నీ జాబ్ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలన్నా, ఒక బిజినెస్ లో క్లయింట్ డీల్ ఓకే చేసుకోవాలన్నా, మాట్లాడడానికి ఉన్న పవర్ వేరే దేనికి లేదు. మాట్లాడడం వస్తే, మాట్లాడి పక్కనుండి మేనేజ్ చేయడం వస్తే నువ్వేమైనా చేయగలవు. బాగా మాట్లాడినోడు ప్రపంచాన్ని నేలేయగలడు. నీకు మాట్లాడడం ఎలా వస్తుందంటే, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడు, నీకు తెలిసిన వాళ్ళందరినీ పలకరించు. ఫస్ట్ ఎవరితో మనం మాట్లాడరా అంతోపే. రేపు ఫస్ట్ మాట్లాడకపోతే నీకే బొక్కరా, నీ రూపాయి రాదు నీకు. నేను ఎవరితోని ఫస్ట్ మాట్లాడినా, వాడు మాట్లాడేదాకా నేను మాట్లాడను, వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు, ఒక్క తప్ప ఏం లేదు. హాయిరా ఎలా ఉన్నారో చూసి చాలా రోజులైంది. ఆడే అనుకుంటాడు, వీళ్ళు బాగానే పలకరించాడరా, నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నాడు రా అని. మాట్లాడడం వల్ల పోయేదేం లేదు బ్రో, నీ నెట్వర్కింగ్ పెరుగుతుంది, నీకే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే బ్రతికేయగలరు మాటలు వచ్చినాడు. మన గ్యాంగ్ లో చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది ఉంటారు ఎక్కడికి వెళ్ళినా బతికేస్తారు, ఏ ఊరెళ్ళినా బతికేస్తారు. నీలాగా మాట్లాడలేనోడు ఉన్నాడు చూడు, ఫట్ మంది తీసుకొని ఒక కొత్త ప్లేస్ లో పెడితే ఊపిరాడదు, అది ఒక ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. మాట్లాడడం నేర్చుకుంటే కొత్త వాళ్ళతో మాట్లాడగలవు, రేపు పొద్దున్న ఏ ప్లేస్కి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలవు. మాట్లాడడం అనేది స్కిల్. ఇప్పుడు నువ్వు 10th చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా, బీటెక్ చదువుతున్నా, నీ చదువే అయిపోయినా, నువ్వే కేటగిరీలో ఉన్నా, నువ్వు రేపు పొద్దున్న ఒక కొత్త ప్లేస్కి వెళ్ళావంటే అక్కడ కన్వర్సేషన్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయడం నేర్చుకో. హాయ్ బ్రో, నా పేరు ఇది, నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఎలా ఉన్నా. పరిచయాలు పెంచుకో, నెట్వర్కింగ్ పెంచుకో. తప్పు లేదు ఒకరితో మాట్లాడితే. ఇక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలిస్తే, మాట్లాడడం వస్తే ఏదైనా చేయగలవు. నువ్వు రేపు పొద్దున్న ఒక బిజినెస్ పెట్టినా సరే మొత్తం ఏలేస్తావు బిజినెస్ లో. నువ్వు అలా నోరు మూసుకుని ఒక పక్కన సైలెంట్ కూర్చుంటే, ఎవరితో మాట్లాడిన ఎవరినో కలను అంటే దొబ్బదు. ఏమైనా కొంచెం పెద్దగా చెయ్యాలని ఉంది, ఏదో ఒకటి పెద్దగా సాధించాలని ఉంటే ముందు మాట్లాడడం నేర్చుకో. ఫస్ట్ స్టెప్ మాట్లాడాలి. ఎవరితో అయినా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడగలగాలి. మాట్లాడడం వచ్చినాడు ప్రపంచాన్ని నేలేయగలడు.